ప్రైజ్ ది లార్డ్ ఎవరిబడి. ఈ యొక్క ఆన్లైన్ ద్వారా వీక్షిస్తున్న ప్రియమైన దేవుని ప్రజలకు, సోదరులకు, దేశీయులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున శుభములు మరి ఆశీర్వాదములు తెలుపుతున్నాం. ఈ యొక్క కరోనా సందర్భముగా దేవాది దేవుడు మానవుల పట్ల ఏంటి ఉద్దేశం కలిగి ఉన్నాడో, కరోనా ఎందుకు వచ్చింది, కరోనా మరి ఇది మానవ జీవితంలో ఎలాంటి మేలుకొలుపు, ఎలాంటి మరి దేవుని వైపు తిరగవలసిన అగత్యతను చూపిస్తున్నాయనే అంశాల విషయమై గత కొద్ది దినాలుగా మరి మాట్లాడుతూ చర్చించుకుంటూ ఉన్నాం. గత వారము ఈ యొక్క రూతు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం ఆధారం చేసుకుని మరి ఈ మాటలు ధ్యానిస్తూ కరోనా యొక్క ఈ యొక్క మహమ్మారి వ్యాపిస్తున్న దినములలో ఎట్లు దేవుని యొక్క కృపను పొంది దేవుని యొక్క సన్నిధిని అనుభవించి ఈ యొక్క భయంకరమైన తెగుల నుంచి మనం తప్పించుకోవాలనే విషయమై దేవుని వాక్యం ఆధారం చేసుకుని దైవ కృపను పొందినట్లుగా ధ్యానిస్తున్నాం. ఈ సందర్భంలో రూతు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం, యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును, ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉండనట్లు నీవు వచ్చితివి, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చెను. ఈ మాట గమనిద్దామండి. ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉండునట్లు నీవు వచ్చితివి. యెహోవా రెక్కల కింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి. దేవుడు ఈ సందర్భంలో ఈ మాటని వినే ప్రతి ఒక్కరికి, మన దేశీయులకు, ప్రజలకు ఇది ఆశీర్వదకరమైన మాటగా దేవుడు దయచేయాలని దేవుని ప్రార్థిస్తున్నాం. ఎందుకనగా ఈ దినాల్లో సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కొరకై మానవుడు ప్రాకులాడుతున్నాడు, అన్వేషిస్తున్నాడు. ఈనాడు సేఫ్టీ సెక్యూరిటీ నాకు ఉందని ఏ డబ్బును, ఏ ధనాన్ని, ఏ యొక్క సంపత్తిని, ఏ హోదాని, ఏ అధికారాన్ని, ఏ యొక్క మరి పలుకుబడిని, ఏ విద్యను, ఏ విజ్ఞానాన్ని, ఏ యొక్క మరి శాస్త్రాన్ని, సైన్స్ను నమ్ముకున్నాడో ఇవన్నీ కూడా టోటల్ ఫెయిల్యూర్ అయినాయి. నథింగ్ కుడ్ గివ్ ద సేఫ్టీ అండ్ సెక్యూరిటీ టు ది హ్యూమన్ రేస్. ఈ మానవాళికి ఏమి కూడా ఈ యొక్క భద్రతను, క్షేమాన్ని కలిగించలేకపోతున్నాయి. మరి ఇట్టి పరిస్థితుల్లో దేవుని గ్రంథం, పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఏం సెలవిస్తుందంటే ఎంత అద్భుతమైన మాట ఇది. అందుకే ఈ గ్రంథాన్ని గురించి ఏం రాయబడిందంటే, ఆకాశము గతించిన, భూమి గతించిన, దేవుని మాటలు గతించవు. దీస్ ఆర్ ద వర్డ్స్ రిటర్న్ బై ది హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. అనగా దేవాత్మ చేత ప్రేరించబడి ఆయా కాలాల్లో ఈ దివ్య గ్రంథాన్ని రచించారు. 40 మంది వ్యక్తులు, అనగా దైవాత్మ చేత నింపబడిన మరి దేవుని ప్రజల చేత దేవాత్మ నింపబడి దే వర్ ఫీల్డ్ విత్ ది స్పిరిట్ ఆఫ్ గాడ్ అండ్ రిటర్న్ ది వర్డ్ ఆఫ్ గాడ్. ఇది దేవుడు మానవుని కొరకే వ్రాసి పంపిన వాక్కు, ఓం శబ్దం. దేవుని వాక్కు, ఆదియందు వాక్యముండను, వాక్యము దేవుని యొద్దుండను, ఆ వాక్యమే దేవుడయుండి శరీరధారి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించుటకు దిగి వచ్చినని మరి యోహాను భక్తుడు 1వ అధ్యాయంలో 1వ వచనంలోను 11, 14 వచనాలు ఈ మాటలు చూస్తాం. కనుక దేవుడు ఇప్పుడు నేరుగా నీతో మాట్లాడుతున్నాడు. గాడ్ ఈజ్ డైరెక్ట్లీ స్పీకింగ్ టు యూ త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్. దిస్ ఈజ్ ద రిటర్న్ వర్డ్ ఆఫ్ గాడ్. ఈ దేవుడు మన కొరకు లిఖితము రాసి పంపించిన దివ్య వాక్కు. ఈ గ్రంథమును చదువువారు, దాని గైకుని వారు ధన్యులని ఈ యొక్క ప్రకటన గ్రంథం ముగింపులో మరి భక్తుడు రాశాడు. ఈ ప్రవచన గ్రంథమును చదివి వాటిలోని గైకొని వాక్యం గైకొని వారు ధన్యులు. చూడండి ఆ మాట ప్రకటన గ్రంథంలో భక్తుడు భక్త కోటికి లేక మానవాళికి ఇప్పుడు వింటున్న నీకు నాకు ఈ ప్రవచన గ్రంథాన్ని గురించి, దేవుని వాక్యాన్ని గురించి ఏం రాశాడంటే చూడండి. యోహాను రాసిన ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం, సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొని వారు ధన్యులు. హూ ఆర్ ద బ్లెస్డ్ పీపుల్? లోకములో ధన్యులు ఎవరంటే
కోటీశ్వరులు, మహామహులు, ఏ తక్కువ లేకుండా పేరు ప్రఖ్యాతులు కలిగి ఉన్నవారు అనుకుంటారు. అయితే ఈ దినాల్లో మరి ఆ ఘనత ఏమైంది? కోటీశ్వరుడు చేతులెత్తి దేవుని వైపు చూస్తున్నాడు. మరి సామంతుడు, చిన్న సామాన్యుడు కూడా దేవుని వైపు చేతులెత్తి చూస్తున్నాడు. మహమ్మారి వ్యాపించింది. ఈ కరోనా కనపడింది. ఎట్లా వ్యాపిస్తుందంటే ఇది ఒక దహనంలాగా, ఒక గాలిలాగా ఇది వ్యాపించి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుంది. సోదరుడా, సోదరి, అయితే భయపడాల్సిన పని లేదు. వేర్ దేర్ ఇస్ నో సేఫ్టీ అండ్ సెక్యూరిటీ. ఈ ప్రపంచము, వైజ్ఞానము, శాస్త్రము, డబ్బు, పలుకుబడి కల్పించలేని సేఫ్టీ, సెక్యూరిటీ దేవుడు కల్పిస్తున్నాడు తన దివ్య వాక్యము ద్వారా. అందుకే ఈ వాక్యముల మాట గురించిన సంగతులు నీకు సోదరుడు, నీవు ఎవరైనా క్రైస్తవుడు అయితే ఈ దేవుని వాక్యాన్ని దగ్గర పెట్టుకొని ఉదయం సాయంత్రం చదువు. ఒకవేళ క్రైస్తవేతరుడైన మా ముస్లిం సోదరులు, హైందవ సోదరులు, మీరు ఒక బైబిల్ కాపీ తీసుకోండి, చదవండి. అట్లీస్ట్ టు రీడ్ ద బైబిల్ టు ఫైండ్ సంథింగ్ వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్. ఇది వాస్తవమా, ఇది నిజమా అని చదవడానికి ప్రయత్నం చేయి. వుడ్ బి రీడింగ్ సో మెనీ బుక్స్ కదా, ఎన్నో పుస్తకాలు చదువుతుంటారు. వై డోంట్ ట్రై టు రీడ్ ద హోలీ బైబిల్? ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదువు సోదరుడా. ఈ సమయం సమీపించింది అనే మాట ఈ దినాల్లో నెరవేరింది. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఈ యొక్క అంత్య దినములలో జరిగే సూచనలన్నీ భక్తుడైన మత్తయి రాశాడు. సెంట్ మాథ్యూ రిటన్, మార్క్, లూక్, జాన్. కొత్త నిబంధనలో 4 సువార్తికులు అంత్య దినాల్లో జరిగే సంగతులన్నీ వ్రాశారు కూలంకుషంగా. చూడండి, ఈ యొక్క మరి ప్రారంభంలోనే దేవుని వాక్యము, దేవుని ప్రజలైన వారు దేవుని మందిరాన్ని కట్టినప్పుడు దివ్యమైన, దేదీప్యమానమైన మరి దేవునికి బలులు అర్పించుటకు, దేవుని నామమును ఘనపరచుటకు, దేవుని యందు శ్రద్ధాభక్తులు కలిగి దేవుని అనుగ్రహం పొందుటకు ఒక మందిరమును కట్టిన ఇశ్రాయేలు ప్రజలు. కట్టినప్పుడు 7వ అధ్యాయం 13వ వచనం, ఆ మందిరమును కట్టి దేవునికి ప్రతిష్ఠించి మరి యజ్ఞములు చేసి దేవునికి బలులు అర్పించినప్పుడు సొలొమోను రాజు ప్రార్థిస్తున్నాడు. చూడండి 13వ వచనంలో, అప్పుడు వాన కురియకుండా నేను ఆకాశం మూసివేసినప్పుడే కానీ, దేశమును నాశనము చేయుటకు మిడతలకు సెలవిచ్చినప్పుడే కానీ, నా జనుల మీదకి తెగులు రప్పించినప్పుడే కానీ. చూడండి, ఈ యొక్క దేవాది దేవుడు ఈ యొక్క మందిరమును ప్రతిష్ఠించి మందిరమును కట్టినప్పుడు దేవుడు హృదయం ఎంతో సంతోషించింది. 12వ వచనంలో, అప్పుడు యెహోవా రాత్రేందు సొలొమోనునకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, నేను నీ విన్నపమును అంగీకరించి ఈ స్థలమును నాకు బలులు అర్పించు మందిరమును కోరుకుంటిని. God accepted the temple which built by great king Solomon. సొలొమోను నిర్మించిన మహాదేవాలయాన్ని దేవుడు అంగీకరించాడు. అంతేకాదు, అచ్చోట విన్నవించే విన్నపములు, చేసే ప్రార్థనలు నేను వింటానని గాడ్ ఈజ్ గ్యారెంటీయింగ్. దేవుడు ఈ యొక్క సొలొమోనుకు భరోసా ఇస్తున్నాడు. సోదరుడు, ఈ మాటలు దివ్య గ్రంథం బైబిల్లో ఉన్నాయి. 2వ దినవృత్తాంతములు 7:12 నుంచి. తర్వాత ఇప్పుడు 13, వాన కురియకుండా నేను ఆకాశాన్ని మూసివేస్తే. ఇదంతా దేవుని చేతిలో ఉంది సోదరుడా. బికాజ్ ఈజ్ ద క్రియేటర్ గాడ్, క్రియేటర్, సృష్టికర్త అయిన దేవుడు. తర్వాత దేశమును నాశనం చేయుటకు మిడతలకు సెలవిచ్చినప్పుడే కానీ, నా జనుల మీదకి తెగులు రప్పించినప్పుడే కానీ. 14వ వచనం, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచినలా ఆకాశం నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. దేవుడు చెప్తున్నాడు, నేను మీ దేశానికి, మీ దేశం మీదకి వచ్చిన తెగులైన, కరువైన, కీటకములైన, మిడతలైన, ఎటువంటి భయానక పరిస్థితులైనా నేను వీటిని అన్నిటినీ విడిపించుటకు సమర్థుడైన దేవుడును. ఆకాశమందు నేనున్నాను, నేను మీ మొర వింటానని దేవాది దేవుడు సెలవిస్తున్నాడు. సోదరుడా, సోదరి, దేవుని యొక్క మాటలను మనం అంగీకరించడం ద్వారా చూడండి, యెహెజ్కేలు గ్రంథము 33:11 ఈ మాటలు ఉన్నాయి. ఎందుకు ఈ సంగతులు జరుగుతున్నాయంటే, మానవుడు దేవుని విషయంలో మతి తప్పి ప్రవర్తిస్తున్నాడు. దేవుని యొక్క పవిత్రతను, దేవుని యొక్క కట్టడలను, విధులను
ఆజ్ఞలను మానవుడు మరిచిపోయి 33వ అధ్యాయంలో ఇక్కడ రాయబడిన మాటలు, ఆ యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం ప్రభు సెలవిచ్చిన మాటలను మనం చూస్తే ఎంత శ్రేష్టమైన మాటలు దేవుడు మనకు సెలవిస్తున్నాడు. ప్రియ సోదరి సోదరుడా, దేవుని విషయంలో మనము జాగరూకులమై ఎంతో దేవుని యొక్క కృపను మనం పొందవలసిన వారంగా ఉన్నాం. ఇక్కడ చూడండి, యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయం 16వ వచనము. అతడు 13 బాగానే 14 నుంచి, మరియు నిజముగా మరణము నొందుదువని దుర్మార్గుని నేను సెలవేగా అతడు తన పాపమును విడిచి నీతి న్యాయములను అనుసరించచ్చు. తర్వాత 17వ వచనంలో 15వ వచనంలో అతడు చేసిన పాపములలో ఏది అతని విషయమే జ్ఞాపకముకు తేబడదు. అతడు నీతి న్యాయములను అనుసరించిన కనుక నిశ్చయముగా అతడు బ్రతుకును. కనుక ఈ యొక్క మాటలన్నీ చూస్తే మరి దేవాది దేవుడు సెలవిస్తున్న మాటలు ఏంటంటే, దుర్మార్గుడు తన దుర్మార్గతలో నశించకూడదు. చూడండి 8వ వచనం, దుర్మార్గుడా నీవు నిశ్చయముగా మరణముందుమని దుర్మార్గునికి నేను సెలవీయగా అతడు తన దుర్మార్గతను విడిచి జాగ్రత్త పడినట్లు నీవు ఆ దుర్మార్గునికి నా మాట తెలియచేయనిడలా ఆ దుర్మార్గుడు తన దోషాన్ని బట్టి మరణముందును గాని అయితే అతని ప్రాణం గురించి నిన్ను విచారణ చేయుదును. తర్వాత 11వ వచనంలో ఇక్కడ మాట 11వ వచనం, కాగా వారు తిట్లనము నా జీవము తోడు దుర్మార్గుడు మరణమునందుతో నాకు సంతోషం లేదు. సోదరుడా, దేవుని యొక్క అభిష్టం చూద్దాం. దేవుడు క్రూరుడు కాదు. దేవుడు ఎందుకు మానవుల విషయమై ఇంత ప్రేమ కలిగి ఉన్నాడు? ప్రేమ కలిగి తన ఏకైక కుమారుని మరి యేసుక్రీస్తు ప్రభుని లోకానికి పంపించాడు. నారాయణుడే నరుడుగా వచ్చాడంటారు. దైవాంశ సంభూతుడుగా మానవుల పాపం పరిహారార్థమై దేవాది దేవుడు లోకంలోకి వచ్చాడు. ఇక్కడ దేవుడు అంటున్నాడు, నా జీవము తోడు దుర్మార్గుడు మరణం నందుట వలన నాకు సంతోషం లేదు. కనుక నీ జీవితంలో ఒక పాపి తన పాపములో చనిపోయేది దేవునికి ఇష్టం లేదు. ఇప్పుడు ఈ కరోనా మహమ్మారి ద్వారా, కరోనాను బట్టి చాలా మంది సోదర సోదరీమణులు, మన దేశీయులు, మన ఆప్తులు, ప్రియులు చనిపోతున్నారు. అయితే వారు తమ పాపములో చనిపోయేది దేవునికి ఇష్టం లేదు. వారు పుణ్యాత్ములుగా, అనగా వారి పాపములు క్షమించబడిన వారుగా చనిపోతే వారికి పరలోకం ఉంది. అది ఈ లోకంలోనే మానవుడు స్వతంత్రించుకోవాలి. మనం చేసే పుణ్యకార్యాలు, నీతి కార్యాలు దేవుని దృష్టిలో మురికి పేలికలు. మనలో జీర్ణించుకుపోయిన పాపం, అనగా ఆది తల్లిదండ్రుల ద్వారా జన్మ, అది పాపపు జన్మ. తల్లిదండ్రుల ద్వారా సంప్రాప్తమైన పాపం, జన్మతా పాపం, కర్మనా పాపం. ఈ పాపం మానవుని వెంటబడుకొని వస్తుంటే ఈ పాపం నుండి పరిహారమునుంది, పవిత్రతనుంది, పరిశుద్ధతను సంతరించుకొని భూమి మీద దేవుని కొరకే జీవించడం ద్వారా తాను చనిపోతే ఆ యొక్క మోక్ష రాజ్యం, దేవుని రాజ్యంలో ప్రవేశించే హక్కు మానవుడు కలిగి ఉన్నాడు. అందుకే అదే మాటలు దేవుడు సెలవిస్తున్నాడు, కాగా నా జీవంతో దుర్మార్గుడు మరణంతో నాకు సంతోషం లేదు. దుర్మార్గుడు తన దుర్మార్గుడిని మరలి బ్రతుకటం వలన నాకు సంతోషము కలుగును. కాబట్టి ఇశ్రాయేలులారా, మనసు త్రిప్పుకొనుడి, మీ దుర్మార్గతని మరలి మనసు త్రిప్పుకొనుడి, మీరెందుకు మరణం నొందుదురు? ఇదే ప్రభువు యెహోవా వాక్కు. సోదరుడా, కరోనాను గురించి భయపడద్దు, మిడతల దండుని గురించి భయపడద్దు, లేక తుఫాను, లేక ఏంటంటే ఇంకా ఎన్ని ఈ యొక్క ప్రపంచం మీదకి రాబోతున్నాయో ఇవి కడవరి దినములు. ఇవన్నీ బైబిల్లో సంక్షిప్తంగా రాయబడి ఉన్నాయి. అయితే దేవుడు సెలవిస్తున్నాడు, ఇప్పుడు నీతో మాట్లాడుతున్నాడు దేవుడు, మనసు త్రిప్పుకో, మనసు మార్చుకో. దుర్మార్గుని మరులు. ఈనాడు త్రాగుడుకు బానిసలైపోయావా? మరి దుర్వ్యసనాలకు బానిసైపోయావా? నీ యొక్క దేహము దేవునికి ఆలయమైతే ఈ యొక్క దేవునికి ఆలయంగా ఉన్న దేహాన్ని దుర్వ్యసన పాలన చేసుకునే పాపములకు ఈల్డైపోయినావా? రెండవది, నిజ దేవుని వదిలిపెట్టి సృష్టికర్తని వదిలిపెట్టి సృష్టాన్ని పూజిస్తున్నావా? ఓ, చాలా భయంకరమైన అపాయంలో ఉన్నావు సోదరుడి. ఇప్పుడు ఈ యొక్క కరోనాను బట్టి ప్రభుత్వం 3 జోన్లుగా ప్రకటించింది. మరి మెనీ ప్లేసెస్ ఆర్ కమింగ్ అండర్ ద రెడ్ జోన్. అన్ని ప్లేసులు, చాలా ప్లేసుల్ని, స్థలాల్ని రెడ్ జోన్గా ప్రకటించారు. ఇప్పుడు రెడ్ జోన్ కాదు కదా, వీఆర్ ఇన్ డేంజరస్ జోన్. వీఆర్ ఇన్ డేంజరస్ జోన్. మనము అపాయమైన జోన్లో ఉన్నాం.
అయితే ఈ సమయంలో ప్రభు నీకు మార్గం చూపిస్తున్నాడు. ఫ్రమ్ ద డేంజరస్ జోన్ టు డివైన్ జోన్. పరలోకము మోక్షం యొక్క జోన్లోకి నీ రావాలి. అక్కడ నీకు క్షేమము భద్రత ఉంది. అదే రూతు గ్రంథములో 2వ అధ్యాయం 12వ వచనంలో నీవు యెహోవా రెక్కల కింద సురక్షితముగా ఉన్నట్లు వచ్చితివి అనే మాట రూతుల గురించి రాయబడింది. రూతు గ్రంథాన్ని గురించి పోయిన వారము కొన్ని సంగతులు ధ్యానించాం. ఈ రూతు గ్రంథము 4 అధ్యాయముల సమ్మేళన గల పుస్తకం అని చూచాము. ఈ రూతు గ్రంథము మరి శాపము నుండి ఆశీర్వాదం అని చూచాం. ఈ రూతు గ్రంథములో 1వ అధ్యాయమేమో ఇట్ స్పీక్స్ ఆఫ్ ది టీయర్స్, కన్నీటిని గురించి మాట్లాడుతుందని. 2వ అధ్యాయం టాయిల్ అనగా పని, శ్రమను గురించి మాట్లాడుతుందని. 3వ అధ్యాయం ట్రస్ట్, నమ్మికను గురించి మాట్లాడుతుందని. 4వ అధ్యాయం ట్రయంఫ్, అవే వైభోపితమైన విజయోత్తమైన జీవితాన్ని గురించి మాట్లాడుతుందని చూచాం. అయితే ఇక్కడ 1వ అధ్యాయం ఇప్పుడు మనం దీని గురించి ఇలాగ ఈ కంటిన్యూ స్టడీలో సాగాలని కోరుతున్నాం. ప్రభుత్వం అయితే వచ్చే వారం కూడా దీన్ని కొనసాగించే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ దినము ఈ కన్నీరు ఎందుకు వస్తుంది? ఈ యొక్క రూతు గ్రంథంలో అనేక సంగతులు మనకు ప్రబోధమవుతున్నాయి. రూతు గ్రంథం ఏం మాట్లాడుతుందంటే ఇట్ ఈస్ బెటర్ టు బి హంగ్రీ ఇన్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తములో ఉండి ఆకలి కొనుట మంచిది దాన్ టు హ్యావ్ ఏ ఫుల్ బెల్లీ అవుట్ ఆఫ్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తములో ఉండి మరి దేవుని చిత్తానికి బయట ఉండి పంచభక్ష పరమాణాలు భోజించే కంటే దేవుని చిత్తములో ఉండి గంజి తాగి బ్రతుకుట మేలని ఈ రూతు గ్రంథం ప్రబోధిస్తుంది. సోదరుడా, ఎంత శ్రేష్టమైన మాట ఇది. ఇట్ ఈస్ బెటర్ టు బి హంగ్రీ ఇన్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తం ఏంటి? దేవుని మార్గం ఏంటి? దేవుని భయం ఏంటి? దైవ చింతన ఏంటి? ఈనాడు మానవుడు మర్చిపోయినాడు. భక్తి ఉంది, మన దేశం భక్తి గల దేశం. దొంగకు భక్తి ఉంది, నాస్తికుని కూడా అప్పుడప్పుడు భక్తి ఉంటుంది, ప్రతి ఒక్కరికి భక్తి ఉంది. అయితే భక్తికి తగిన శక్తి లేదు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట, చెడుతనమును అసహించుకొనుట. ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ టు హేట్ ద ఈవిల్. సోదరుడా, ఈ శక్తి లేకుందా? చర్చికి పోతున్నాను, మసీదుకి పోతున్నాను, దేవాలయంకి పోతున్నాను, దైవ చింతన ఉంది. అయితే ఐఎమ్ టోటలీ డిఫీటెడ్, ఐఎమ్ టోటలీ ఫెయిల్యూర్ బికాస్ నాలో జీర్ణించుకుపోయిన ఈ రక్తంలోని పాపం యొక్క పర్యావసానము నన్ను దైవ నీతి నుంచి నెట్టివేస్తుంది. అయితే ఎలాగ ఈ మార్గం? దేవుడు సెలవిస్తున్నాడు, నీవు దేవునిలో ఉండు, దేవుని చిత్తంలో ఉండు. దైవ చిత్తం ఏంటంటే దేవునికి నీ మనసు మార్చుకొని మార్గములు తిప్పుకొని, ఇక్కడ ఎజెకియెల్ 33:11 మీరు మీ దుర్మార్గత నుంచి మరలి తర్వాత మీరు మనసు త్రిప్పుకొని మీరు దేవుని వైపు తిరగండి. మీరు ఎందుకు మరణం పొందుతారు? మరణం అందనవసరం లేదు. కరోనా రాని భయపడద్దు. బైబిల్లో ఫియర్ నాట్ అనే మాటలు 365 పర్యాలు ఉన్నాయని పండితులు లెక్కలు కట్టారు. ప్రతి దినముకు మనకు భరోసా ఏంటంటే భయపడకు. కుమార్తె, సోదరుల, సోదరి, ఎవరైనా మీరు సరే భయపడదు. డోంట్ ఫియర్ వాట్ ఎవర్ మే హ్యాపెన్, లెట్ దెమ్ కమ్. ఏం సంభవించినా దేవుడు నీతో ఉన్నాడనే సంగతిని నీవు మర్చిపోవద్దు. ఇక్కడ రూతుతో అంటున్నాడు, నీవు దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితముగా ఉండినట్లు వచ్చితివి. దేర్ ఇస్ ఎ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ. లోకములు ఎక్కర్లేదు. అనేక ఇన్సూరెన్స్ కంపెనీలు సెక్యూరిటీ ఇవ్వచ్చునేమో, ప్రాణానికి సెక్యూరిటీ ఇవ్వవు. ఏమి మహామహులైన జ్ఞానులు, ఎంతో గొప్ప వైజ్ఞానులు మన దేశంలో ఉన్నారు. ఎంతో పరిజ్ఞానం కలిగిన వారు, ప్రపంచంలో ఎంతో జ్ఞానం కలిగిన వారు ఉన్నారు. అందరు తలల పగలు కొట్టుకొని కూర్చున్నారు. ఓన్లీ గాడ్ హ్యాస్ టు రిమెంబర్ ద విజ్డమ్ మస్ట్ కమ్ ఫ్రమ్ అబౌవ్. పై నుండి జ్ఞానం రావాలా. ఈనాడు దైవ జ్ఞానం నీకు ఏమిటి? దైవ జ్ఞానం నీ మనసు మార్చుకొని దుర్మార్గతను వదిలి, పాపాన్ని వదిలి, పశ్చాత్తాపడి, దైవ చింతన కలిగి దేవుని వైపు తిరిగటే జ్ఞానం. ఈ జ్ఞానం కలిగితే ఇక ఏది కూడా మనల్ని ఏమి చేయలేదు. సోదరుడా, ఈ మధ్యాహ్నమందు ఈ సమయంలో గాడ్ ఈజ్ స్పీకింగ్ టు యూ. దేవుడు నీతో డేరుగా మాట్లాడుతున్నాడు. కుమారుడు, కుమార్తె, భయపడొద్దు. నీవు దేవుని రెక్కల కింద సురక్షితంగా ఉండేట్లు వస్తున్నావు. వచ్చావా? ఇక్కడ ఈ రూతు గ్రంథం చెప్తుంది, బెటర్ టు బి హంగ్రీ ఇన్ ద విల్ ఆఫ్ గాడ్ దాన్ టు హ్యావ్ ఫుల్ బెల్లీ అవుట్ ఆఫ్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తంలో ఉండి గంజి తాగి బతుకుట శ్రేష్టము కానీ దేవుని చిత్తమును, దేవుని మార్గానికి బయట ఉండి
పంచభక్ష ప్రమాణాలు భోంచేయడం ద్వారా ఏమి లాభం అని చెప్తుంది. ఇంకా ఈ యొక్క ఋతు గ్రంథంలో మొదటి నుంచి చదివితే అక్కడ మరి ఈ మొదటి వచనం చదువుతున్నానండి. ఈ న్యాయాధిపతి ఏరిన దినంలో దేశంలో కరువు కలగగా యూదా బెత్లెహేం నుండి ఒక మనుషుడు తన భార్యను తన ఇద్దరు కుమారులు వెంటబట్టుకుని మోయాబును కాపురోటుకు వెళ్ళను. ఆ మనుషుని పేరు ఎలీమెలకు, అతని భార్య పేరు నయోమి. అతను ఇద్దరు కుమారుల పేరు మహులోను కిల్యను. వారు యూదా బెత్లెహేం వారనే ఎఫ్రాతీయులు. వారు ఎక్కడి ప్రాంతం వారంటే యూదా బెత్లెహేం వారనే ఎఫ్రాతీయులు. 3 సంగతులు అక్కడ ఉన్నాయి. ఎఫ్రాతీయులు అనగా ఎఫ్రతా, బెత్లెహేంలోని యూదా వారు. ఎఫ్రతా అనే స్థలము అది. ఎఫ్రతా అంటే ఇంగ్లీష్ ది బైబిల్ ఫ్రూట్ఫుల్నెస్, ఫలభరితం అని చెబుతుంది. ఎఫ్రతా అంటే ఫలభరితం. ప్రియులరా, ఎక్కడ చూసినా సస్య శ్యామలముగా ఉంది. ఎక్కడ చూసినా మరి మరి పచ్చలారుతున్న సస్య శ్యామలంతో ఉన్న ఫలములు, ఫలవృక్షములు, పచ్చదనము, ఆహ్లాదకరమైన వాతావరణం తాండవించే స్థలం అది. ఫలభరితముగా ఉండుట దేవుడు కోరేది. మీరు ఫలించి అభివృద్ధి పొందుడని ఆది దంపతులను దేవుడు ఆజ్ఞాపించాడు. ఆది కాండం 1:28 బీ దౌ ఫ్లరిష్ అండ్ బీ ఫ్రూట్ఫుల్. నీవు ఫలించి అభివృద్ధి పొందాలా. దేవుడు కోరుకునేది అదే, ఫలాభివృద్ధి చెందాలా. ఇక్కడేసినట్టు ఉండకూడదు. దేవుడు కోరుతున్నాడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని పచ్చలారుతూ సస్యశ్యామలంగా ఎప్పుడు సంతోష భరితులై ఉండాలని కోరుతున్నాడు. అది నీ జీవితంలో ఉందా? నీవు ఈ భూ సంబంధమైన ఆశీర్వాదాలు, భూ సంబంధమైన బ్యాంక్ బ్యాలెన్స్, భూ సంబంధమైన పలుకుబడి, భూ సంబంధమైన నిశ్చింతగా ఉండే స్థితి నేను ఫలబద్ధం అనుకుంటున్నావు కాదు. అది దేవుడిచ్చే కృపే. అయితే ఈ మరణము తర్వాత, లోకం వదిలిన తర్వాత ఏంటి సంగతి? లోకం వదిలిన తర్వాత వెదర్ ఇస్ దర్ హెల్ ఆర్ హెవెన్, పరలోకమా పాతాళమా, ఇది బైబిల్ బహు ఖచ్చితంగా మాట్లాడుతుంది. సోదరుడా, ఈ యొక్క జీవితం గ్యారంటీ కాదు. ఈ జీవితము క్షణభంగురం అని బైబిల్ చెప్తుంది. నీ జీవితం ఏ పాటిది? అంతలో కనపడి ఆవిరైపోయే నీటి బుగ్గతో సమానము కాదా అని యాకోబు భక్తుడు చెప్పాడు. వాస్తవమే కదా. ఈనాడు మానవ జీవితం ఎంత డాక్టర్లు అహర్నిశలు పనిచేస్తున్నారు, ఎంత శాస్త్రజ్ఞులు, నర్సులు మరి అహర్నిశలు పనిచేస్తున్నారు. మానవ జీవితాన్ని కాపాడటానికి, ప్రాణాన్ని కాపాడటానికి ఎంత ప్రయత్నం చేస్తున్నారు. అయితే క్షణభంగురముగా ఉంది. మరి ఆప్తుడు చనిపోతే వెళ్ళి దగ్గరికి పోయి అతన్ని మరి దహన సంస్కారాలు చేసే ఆ యొక్క స్థితి లేకుండా పోయింది. ఏమిటిది? ఎంతవరకు వెళ్తుంది? సోదరుడా, సోదరి, టర్న్ యువర్ వేస్. దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు, నీ మార్గములు మార్చుకో, నీ స్థితిని మార్చుకో, నీ దుర్మార్గతను వదిలిపెట్టు, దేవుని వైపు తిరుగు. ఎవరు దేవుడో అన్వేషించు. నిజ దేవుడు ఎవరో, నిజ మార్గం ఏదో, నిజ సత్యమేదో గుర్తించు. ఈ యొక్క ఫలభరితమైన స్థితి, అక్కడ ఈ ఫలభరితమైన స్థితిలో అతను వదిలిపెట్టి తాను గొడ్డుబారిన స్థితిలోకి వెళ్తున్నాడు. హీ లెఫ్ట్ ది ఫ్రూట్ఫుల్ లైఫ్. తాను ఫలభరితమైన సస్యశ్యామలమైన ఆహ్లాదకరమైన పచ్చలారుతున్న స్థితిని వదిలిపెట్టి తన సొంత మార్గములో వెళ్తున్నాడు. అదే చెప్పుకున్నాం. ఋతు గ్రంథం ఏం బోధిస్తుందంటే, ఇట్ ఈస్ బెటర్ టు బి ఇన్ ద విల్ ఆఫ్ గాడ్, ఇన్ ద సెంటర్ ఆఫ్ ద పర్ఫెక్ట్ విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తములో ఉండటం మంచిది. కరవులు రాకుండా పోతాయా? బైబిల్లో కరవ అనేది గత వారం కూడా చూసుకున్నాము. ఫ్యామిన్ ఈజ్ ద డిసిప్లినరీ యాక్ట్ ఆఫ్ గాడ్. దేవుడు మానవ జీవితంలో అనుమతించే మరి శిక్షాసిద్ధ సంబంధమైన ఒక చర్య. ఈ కరవు చాలా కాలం ఉండదు. ఇట్ ఈస్ టెంపరరీ, కొంతకాలం. దేవుడు నిన్ను దర్శించడానికి, దేవుని మార్గంలోకి తెచ్చుకోవడానికి కరవులు, కాటకాలు, ఇబ్బందులు మనకు రావాలి. అయితే ఈ కరవులో తాను నిలవలేకపోయాడు. ఈ కరవులో తాను తట్టుకోలేకపోయాడు. కష్టాలు వస్తే తట్టుకోలేవా? కొంతకాలం తట్టుకోలేవా? తాను దేవుని చిత్తమును వదిలి, దైవ నీతిని వదిలి, సొంత నీతిని వెతికి సొంత మార్గంలోకి వెళ్ళాడు. ఈ లెఫ్ట్ ద ఫ్రూట్ఫుల్ లైఫ్ అండ్ స్టార్టెడ్ టు గో టు ది బ్యారన్నెస్. గొడ్డుబారిన స్థితికి, పనికిమాలిన స్థితికి, దిక్కుమాలిన స్థితికి వెళ్ళినాడు ఈ వ్యక్తి. ఎలీమెలెక్ అంటే ద గాడ్ ఈజ్ మై కింగ్, దేవుడే నా రాజు. ఎంత గంభీరమైన పేరు. పేరుకి తగినట్టు బతకాలి కదా. ఈనాడు మానవుడు అలాగే తెస్తున్నాడు. తనకున్న స్థితిని వదులుకొని, తన దుస్థితిని వదులుకొని ఇంకా అద్దుమానానికి వెళ్తున్నాడు. దేవుడేమో నీ దుర్మార్గతను వదిలిపెట్టు, నీ పాపాన్ని వదిలిపెట్టు, నీ దుష్టంతో వదిలిపెట్టు, నా దగ్గరికి రా. ఎందుకంటే నా జీవంతో దుర్మార్గుడు తన దుర్మార్గతలో మసించడం నాకు ఇష్టం లేదని దేవుడు అంటుంటే, కానీ దినదినము దేవుడు దుర్మార్గతను సంతరించుకొని దగ్గరికి వెళ్తున్నాడు.
బైబిల్లో రూతు గ్రంథంలో ఎలీమెలెకు అనే వ్యక్తి అలాగే చేశాడు. అయితే తాను దేవుని కొరకే కనిపెట్టుకోలేకపోయాడు. అందుకే మత్తయి సువార్త 10వ అధ్యాయం 23వ వచనంలో 22వ వచనంలో ఉంది, అంతవరకు సహించిన వాడు రక్షించబడి ఉంది. సహనం అనేది అవసరం. కొన్ని కష్టాలు వస్తాయి, ఎప్పుడు ముళ్ళబాటు ఉండదు, పూలబాటు ఉంటుంది, అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. అయితే దేవుని కొరకు కనిపెట్టి యెహోవా కొరకు కనిపెట్టి వారు నూతన బలం పొందుదలని ఉంది. వీ హ్యావ్ టు వెయిట్ అపాన్ ద లార్డ్. దేవుని కొరకు ఎదురు చూడు. ఈ కరోనా వచ్చింది, దేవా ఏమిటి ఈ కరోనా ఎందుకు రప్పించారు, ఏమిటి నేర్చుకోవాలి నేను, ఏమిటి వదిలిపెట్టాలి నేను, దేవా ఏమిటి నా విషయమై నీ యొక్క తలంపు ఏర్పాటని నీవు దేవుని అడగవలసిన అగత్యత వచ్చింది. సోదరుడా, యూ కెనాట్ బి రాదర్ కేర్లెస్ ఆర్ నెగ్లిజెన్స్. నీవు అలక్ష్యంగాను లేక సోమర్తనంగా ఉండే సమయం కాదు ఇది. యూ హ్యావ్ టు ఎగ్జామిన్. నీవు నిన్ను పరీక్షించుకోవాలా. ఇప్పుడు తన జీవితంలో తను అంతవరకు సహించింటే బాగుండు. ఆ ఫలభర్తమైన ఎఫ్రాతాను వదిలిపెట్టి హీ వెంట్ టు ది మోయాబ్ అనేది శాపగ్రస్తమైన స్థలం. మోయాబ్ అనేది దేవుని చేత శపించబడిన స్థలం, దేవుడు కోరుకోని స్థలం, దేవుడు లేని స్థలం, దేవుడి యొక్క దుస్థితి సంభవించే స్థలంలోనికి వెళ్ళిపోయావు. ఈ సమయంలో ఎట్లా ఉంది నీ మార్గం? అయితే అక్కడ మోయాబుకు వెళ్ళడం ద్వారా ఈ కుటుంబం తాను అక్కడ వెళ్ళి కొంతకాలం క్షేమంగా ఉన్నాడు. కానీ తన కుమారులు తాను చనిపోయారు. ఈ యొక్క మరి నయోమైన ఈ యొక్క యజమానురాలు ఎలీమెలెకు భార్య తానొక్కతే మిగిలింది. ఎక్కడ వెళ్ళాడు, తాను అక్కడ కొంతకాలం టెంపరీగా తాను సస్యశ్యామలం అనుభవించాడు, కుమారులకు పెళ్లి చేశాడు, బాగానే ఉంది. 10 సంవత్సరాల తర్వాత ఈ ముగ్గురు చనిపోయారు. దేర్ వాజ్ ఎ టీయర్స్, దేర్ వాజ్ ఎ సారో ఇన్ ద ఫ్యామిలీ బికాస్ హీ లెఫ్ట్ ద గాడ్. దేవుని వదిలిపెట్టాడు. హీ చూజ్ హిజ్ ఓన్ వే. దైవ మార్గమును వదిలిపెట్టి తన సొంత మార్గాన్ని ఎన్నుకున్నాడు. అక్కడ కొంతకాలం అది తాత్కాలికంగా కనపడింది. పాపం అనేది అలాగనే చేస్తుంది. సోదరుడా, ఈనాడు ఎంతమంది యవనస్తులు మత్తు పానాలకి ఈళ్ళైపోయారు. కొద్ది బాగానే ఉంటుంది, తర్వాత దే ఆర్ అడిక్టెడ్ టు ది ఆ యొక్క ఇంటాక్సికేషన్ కి మత్తులైపోయారు. పాపం అలాగే నెడతా ఉంది. సోదరుడా, పాపము మానవుని నెట్టుకొని పోతుంది. కబంధ హస్తాలు చిక్కిపోతున్నారు. ఏ విధంగా సాలిడులో ఒక పురుగు పడి తనకలాడినట్లుగా పాపం యొక్క చేతిలో మానవుడు పడి తనకలాడుతున్నాడు. వద్దు సోదరుడా, డోంట్ లీవ్ ద వేస్ ఆఫ్ గాడ్. దేవుని మార్గాలు వదిలిపెట్టొద్దు, దేవుని చిత్తం వదిలిపెట్టొద్దు. దేవుడితో మాట్లాడుతుండగా దైవ మార్గం అన్వేషించు, దేవుని నీతిని కోరుకో, పాపాన్ని వదిలిపెట్టు, పవిత్రతను సంతరించుకో, ప్రభు దగ్గరికి రా. ఈ యొక్క ఎలీమెలెకు అలాగని పోయాడు. కొంతకాలం బాగానే ఉంది. దేర్ వాజ్ ఎ గ్రేట్ సారో ఇన్ ద ఫ్యామిలీ. యజమానుడు చనిపోయాడు. ఇద్దరు మరి ఎంత హీరో లాంటి పెద్ద కుమారులు ఇద్దరు చనిపోయారు. దేర్ వాజ్ ఎ గ్రేట్ సారో ఇన్ ద ఫ్యామిలీ. అందుకే ఈ అధ్యాయానికి మొదటి అధ్యాయానికి ద చాప్టర్ ఆఫ్ టీయర్స్, కన్నీటి అధ్యాయం ఎందుకు వచ్చిందంటే తన సొంత పని తాను చేసుకున్న చేతులారా చేసుకున్న పరిస్థితిని బట్టి తనకు కన్నీరు మున్నీరుగా మిగిలిపోయింది. అయితే దేవుడు అంటాడు, డోంట్ వీప్. మీరు ఏడవనవసరం లేదు. మీరు ఏడిస్తే మీ జీవితం ఇట్లయిపోయింది ఏడవండి. దేవా నేను ఈ స్థితికి అయిపోయానే, నేను ఇప్పుడైనా పర్లేదు, దేవా ప్రభు దగ్గరికి నా కన్నీరు కార్చు, దేవా నా జీవితాన్ని మార్చు, నా బ్రతుకును మార్చు. నా జీవితం బుగ్గిపాలైపోతుంది. ఎంత సంపాదించినా ఎంత కలిగి ఉన్నా నాకు డబ్బు ఉందిగా నెమ్మది లేదు. మరి డబ్బు సంపాదిస్తున్నాడు కానీ అది రంధ్రంలో వేసే సంచులలో అయిపోతుంది. ఏమిటి? ఈ కన్నీరు కార్చు. థింక్ ఆఫ్ యువర్ లైఫ్. దేవుని దగ్గర మరలుకో, ప్రభు దగ్గరికి రా. ఇక్కడ రూతుని గురించి చెప్పబడుతుంది. యెహోవా దేవుని దగ్గరికి సురక్షితంగా ఉండటం, దేవుని రెక్కల కిందకి నీవు వచ్చావని రూతుని గురించి చెప్పినట్లుగా నీవు టర్న్ యువర్ వేస్ అండ్ కమ్ టు ది సేఫ్టీ అండ్ సెక్యూరిటీ జోన్. నీకు భద్రత కల్పించే, నీకు క్షేమం కలిగించే స్థలంలోనికి రా. అదే ప్రభుని యేసుక్రీస్తు శిలువ. ఆ శిలువలో ప్రభుని యేసుక్రీస్తు వారి చేతులు చాచాడు. ఆ కోమలమైన పరిశుద్ధ చేతుల్లో చీరలు కట్టారు ఆనాటి రోమా సైనికులు. యేసు ప్రభు పాదములు, పరిశుద్ధమైన పాదాల్లో చీరలు కట్టారు. యేసు తల మీద ముళ్ళతో కిరీటం కొట్టారు. యేసు ప్రక్కలో బల్లెంతో పొడిచారు, చేతి చిరకలు త్రాగించారు. శ్రమాను ఒక యజ్ఞమైపోయిన పశువులే నీ కొరకై నా కొరకై యేసు ప్రభు బలైపోయినాడు, యజ్ఞమైపోయినాడు, యాగమైపోయినాడు. ఆయన రక్తం చిందించాడు. యేసు రక్తం ప్రతి పాపాన్ని కడుగుతుంది. అదే ఈనాడు నీకు భరోసా, అదే నీకు గ్యారంటీ.
లోకంలో ఏది భద్రత కల్పించదు. యేసు రక్తం నీ హృదయం మీద ప్రోక్షించుకో. యేసు రక్తం నీ దాలుబంధుల మీద ప్రోక్షించుకో. మరణదూత, కరోనా వైరస్, తెగులు దాటిపోతుంది. ఇది దేవుని వాక్యం. మా మాటలు కావు, నా మాటలు కావేవి. దిస్ ఇస్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యం. కనుక సోదరుడ, ఈ సమయంలో నీ పాపాల విషయమే పశ్చాత్తాపడు. టర్న్ యువర్ వేస్, టర్న్ యువర్ వికెడ్ వేస్. నీ దుష్ట మార్గం నుంచి, నీ పాపం యొక్క మార్గం నుంచి దైవ మార్గంలోనికి రా, దేవుని దగ్గరికి రా, శిలువ చెంతకు రా. ప్రభువు యేసుక్రీస్తు వారు చనిపోయాడు. హీ వాజ్ బరీడ్ అండ్ రోజ్ అగైన్ విక్టోరియస్ ఆన్ ద థర్డ్ డే యాజ్ ఎ విక్టోరియస్ గాడ్. జయశాలిగా, విజయవంతుడుగా తిరిగి లేచాడు. ఆయన పరలోకానికి ఆరోహణం అయిపోయాడు. ఆయన త్వరగా రాబోతున్నాడు. ఆయన రాకడకు సూచనలన్నీ రాశాడు మత్తయి సువార్త. భూమి మీద మరి భూకంపములు, మరి ఆకాశ శక్తులు కదిలి, మరి జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యం, యుద్ధములు, యుద్ధ కాటములు, కరవులు ఇవన్నీ సంభవిస్తాయి. అంతము వెంటనే రాదు. కనుక దేవుని యొక్క రాకడ సమీపంగా ఉంది. లోకం యొక్క అంతం సమీపంగా ఉంది. ఎట్లా ఉన్నాయి మన మార్గాలు? అయితే ఇక్కడ దేవుని వాక్యము భరోసా ఇస్తుంది. నీవు దేవుని రెక్కల కిందికి సురక్షితంగా ఉన్నట్లు వస్తే ఏమి సంభవించి, వాట్ ఎవర్ మే హ్యాపెన్ ఇన్ ద లైఫ్, ఏమి సంభవించినా దేర్ ఈజ్ ఏ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ. ఇక్కడ ఈ మాట రూతుని గురించి చెప్పాడు. ఈ రూతు ఈ కుటుంబంలోకి వచ్చింది. ఇప్పుడు ఈ యొక్క ఎలీమెలకు సహనం లేనివాడుగా, ఓపిక లేనివాడుగా తాను జవదాటిపోయాడు. తాను దైవ చిత్తంలో దాటిపోయాడు. తాను ఫ్రూట్ఫుల్నెస్ నుంచి బ్యారన్నెస్ కి, గుడ్డుబారి స్థితికి దిగజారిపోయాడు. అందుకే బైబిల్లో ఒక మాట ఉంది, 2 తిమోతి 2:12, మనం సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. ఇఫ్ యూ సఫర్ విత్ హిమ్ వి రెయిన్ విత్ హిమ్. ఆయనతో కొంచెం పాటు ఈ శ్రమలు తట్టుకో. ఈ కరోనా, ఈ కరువులు, కాటకాలు, దేవుడు పంపించిన శిక్షాస్మృతులు, దేవుని వైపు చూచి దేవుని కొరకు కనిపెట్టుకో. ఇఫ్ యూ సఫర్ యూ విల్ రెయిన్. సోదరుడా, కొంత ముళ్ళ బాట దాటితే అవతల పూల బాట. కావాలన్నా నీ లైఫ్ నీకు కావాలా? యేసు ప్రభు చెంతకురా, ప్రభు నిన్ను క్షమిస్తాడు, జ్ఞాపకం చేసుకుంటాడు. సామెతల గ్రంథం 2:12, 17, 21:17 ఒక మాట ఉంది. సామెతల గ్రంథము ప్రావర్బ్స్, ద బుక్ ఆఫ్ ప్రావర్బ్స్ చాప్టర్ 21, సామెతల గ్రంథం 21:17 ఈ మాట దేవాది దేవుడు రాశాడు. ఈ మాటలని దేవుని మాటలు. సుఖభోగములందు వాంఛగల వానికి లేమి కలుగును. సుఖభోగములందు వాంఛ ఎక్కువైంది నాడు. మానవుడు దేవుని కంటే సుఖానుభవం కోరుతున్నాడు. సుఖభోగములందు వాంఛ కలిగిన వానికి లేమి కలుగును. ఈ ఎలీమెలెకు అనే వ్యక్తి దేవుడేనా రాజు అని ఫలభరితమైన ప్రదేశంలో ఉన్న వ్యక్తి సుఖభోగములందు వాంఛ కలిగి దేవుని చిత్తను దాటి వెళ్ళి కుటుంబాన్ని నష్టములోకి తెచ్చాడు. అలాగ నీ వద్దు, నేనొద్దు. లెట్ us be in the perfect will of God. దేవుని చిత్తములో ఉందాం. సోదరుడా, let us come away from the dangerous zone to the divine zone. ఈ యొక్క అపాయకరమైన జోన్లో ఉన్నాం. డివైన్, దేవుని దైవ జోన్లోనికి, వేర్ దేర్ ఇస్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ. యెహోవా రెక్కలు. రెక్కలు అనేటివి సోదరుడా శక్తిని చూపిస్తాయి. ఒక పక్షి రెక్కలు చాస్తూ పైకెగురుతుంది. ఇప్పుడు చూడండి, ఈ మిడతలట కొన్ని వందల మైళ్ళు అవి ప్రయాణం చేస్తున్నాయి. సైబీరియా నుంచి కొన్ని పక్షులు వస్తాయి మన దేశానికి. ఆ యొక్క నాయుడుపేట తర్వాత ఈ ప్రాంతంలోకి వచ్చి సేద తీరుతాయి. అవి దే ట్రావెల్ థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్స్. వాటికి రెక్కల్లో దేవుడు ఆ శక్తి పెట్టాడు. రెక్కలనేటి వింగ్స్ స్పీక్స్ ఆఫ్ ది పవర్, శక్తిని గురించి మాట్లాడుతుంది. ఇక్కడ రాయబడింది ఈ రూతుని గురించి. మయాబురాలు, అన్యురాలు, దేవుడు లేదు, దైవం లేదు, మరి జీవితంలో నిజమైన మార్పు లేదు. అయితే నిజమైన దేవుని, ఇశ్రాయేలు దేవుని, సత్య దేవుని, మా పాపల కొరకే ప్రాణం పెట్టిన దేవుని, మరి కరోనా నుంచి రక్షించే దేవుని, మరణం పైన జయమిచ్చే దేవుని, మోక్షం ప్రసాదించే దేవుని ఆమె గుర్తించింది. షీ కేమ్ ఇన్ కాంటాక్ట్ విత్ ది ట్రూ అండ్ ద లివింగ్ గాడ్. నిజమైన సత్యమైన దేవునితో సంబంధంలోకి వచ్చింది. షీ కేమ్ టు నో హూ ఈజ్ ట్రూ అండ్ ద లివింగ్ గాడ్. నయోమి దేవుడు నిజమైన దేవుడు అని గుర్తించింది. బెత్లెహేము దేవుడు నిజమైన దేవుడిని గుర్తించింది. యేసు ప్రభు అంటే నీకు ఏయంగా ఉందో సోదరి సోదరుడు. డోంట్ రిజెక్ట్. హీఈస్ ద సేవియర్ ఆఫ్ ద వరల్డ్. ఆయన లోకరక్షకుడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. నీవు ఆయన ఈశ్వరించుకుంటున్నా, నీవు ఆయన కాదంటున్నా, నీవు ఆయన నామాన్ని దూషిస్తున్నా, గాడ్ ఈజ్, జీసస్ ఈజ్ స్టిల్ లవింగ్ యూ. ఓ ఎంత శ్రేష్టమైన మాట. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, ప్రేమించి మాటలు పంపుతున్నాడు. ట్రై టు లవ్ జీసస్.
ట్రై టు ఎంబ్రేస్ జీసస్. యేసుప్రభుని చేర్చుకో, యేసుప్రభు ప్రేమించు, యేసుప్రభు దగ్గరికి రా. ఇక్కడ ఈ రెక్కలు మనకి ఎలాంటి అనుభూతిని కలిగిస్తున్నాయి? మత్తయి 23:37లో కోడి పిల్లలను తన రెక్కల కింద కప్పునట్లు. ఇశ్రాయేలు దేవుడి రెక్కల కింద నువ్వు సురక్షితంగా వచ్చావు. వేర్ ఇస్ ది సేఫ్టీ? దేవుడి కోడి తన పిల్లల్ని రెక్కలతో కప్పి సేఫ్ జోన్లో పెట్టుకున్నట్లుగా యెహోవా దేవాది దేవుడు నిన్ను తన రెక్కల కింద కప్పుయే దేవుడిగా ఉన్నాడు. వస్తావా? నీ పాపలు వదులుకుంటావా? పశ్చాత్తాపడతావా? కమ్ టు ది కవరింగ్ వింగ్స్. నిన్ను కప్పే దేవుని కిందికి, కరోనా నుంచి కప్పే దేవుడి కిందికి, దేవుడి దగ్గరికి రా. ఈ యొక్క మహమ్మారి నుంచి, ఈ మిడతల దండు నుంచి, ఈ యొక్క అపాయాల నుంచి, ఈ కష్టముల నుంచి నిన్ను కప్పే దేవుని చెంతకు రా. రెండవది చూడండి, ద్వితీయోపదేశం 32:11లో నేను మిమ్మల్ని రెక్కల మీద మోస్తేనంటాడు. దిస్ ఈజ్ ద వింగ్స్ హూ క్యారీస్ us. మనల్ని మోసుకుని పోయే రెక్కలు ఇవి. ద్వితీయోపదేశకాండం 32:11లో ఇశ్రాయేలు ప్రజల గురించి ఈ మాటలు దేవుడు మాట్లాడాడు. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపై నల్లాడుచు రెక్కల చాపని వాటిని పట్టుకొని రెక్కల మీద వాటిని మోయినట్లు నేను మిమ్మల్ని మోస్తుని. రెక్కలు మోసే రెక్కలు. దేవాది దేవుడు నిన్ను మోసుకుంటాడు, నిన్నను, నీ పిల్లల్ని, నీ కుటుంబాన్ని ఆయన భుజస్కంధాల మీద మోసుకుంటాడు. నీ భారము యెహోవా మీద మోపమంటాడు. గాడ్ ఈజ్ స్పీకింగ్. లే డౌన్ యువర్ బర్డెన్ అబౌట్ మీ. నీ భారము నా మీద మోపు. నువ్వెందుకు మోసుకుంటావు? ఐ ఆమ్ ద వన్ హూ క్యారీస్ యువర్ బర్డెన్. నీ పాప భారాన్ని మోస్తా, నీ సంసార భారాన్ని మోస్తా, నీ దుఃఖ భారాన్ని మోస్తా, నీ రోగ భారాన్ని మోస్తా. ఈజ్ ఏబుల్ టు క్యారీ ఎనీ సార్ట్ ఆఫ్ బర్డెన్. అందుకే ప్రభు యేసుక్రీస్తుకున్న పేర్లలో ఒక శ్రేష్టమైన పేరుంది. ఈజ్ ద రాక్ ఆఫ్ సాల్వేషన్. ఆయన రక్షణ శృంగం, ఆయన రక్షణ బండ. ఈ బండ మీద నీ వస్తే నీ భారాలు ఎన్నైనా ఆయన మోస్తాడు. దీస్ ఆర్ ద వింగ్స్ హూ క్యారీస్. నిన్ను మోసుకునే రెక్కలు. మూడవది మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనంలో, మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తే ఇవి స్వస్థపరిచే రెక్కలు. అక్కడ మలాకీ ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు నీతో నాతో. మలాకీ 4:2 వచనం, అయితే నా నామమందు భయభక్తులు గల వారు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలగ చేయును. మీకు ఆరోగ్యం కలగజేసే రెక్కలు ఇవి. దీస్ ఆర్ ద వింగ్స్ టు గివ్ ది హెల్త్, ది క్యూరింగ్ వింగ్స్. ఇవి స్వస్థత కలిగించే రెక్కలు. ప్రియ సోదరి సోదరుడా, ఈ రెక్కల ఆశ్రయిస్తున్నావా? ఈ శక్తి కిందికి వస్తున్నావా? ఇది శిలువ శక్తి. ఇది పాపములు తీసివేసే శక్తి. ఇది పాపములు క్షమించే శక్తి. మానవ జీవితాన్ని ఒక వినూత్నమైన మార్గంలో, నూతన జీవితంలోకి నెట్టే శక్తి. పాతవి గతించను, కొత్తవయ్యాను. పాత బ్రతుకు, పాత జీవితం, పాత మాటలు అవన్నీ మార్చబడతాయి. దేర్ విల్ బి ఏ ర్యాపిడ్ చేంజ్, న్యూనెస్. ఇక్కడ ఈ యొక్క రూతునుకు ఆ బోయేజ్ అనే వ్యక్తి ఆ మాట మాట్లాడాడు. యూ హ్యావ్ కమ్ అండర్ ద వింగ్స్ ఆఫ్ ద గ్రేట్ ఆల్ మైటీ గాడ్. ఇశ్రాయేలు దేవుని రెక్కల కింద సురక్షితంగా ఉన్నట్లు నీవు వచ్చావు. రావాలంటే మనం వీ హ్యావ్ టు డూ, మనం విడిచిపెట్టాల. ఈ యొక్క రూతు, షీ లెఫ్ట్ హర్ ఓల్డ్ లైఫ్, షీ లెఫ్ట్ హర్ సిన్ఫుల్ లైఫ్. తన పాత జీవితాన్ని, పాప జీవితాన్ని, తన దుర్మార్గతను, దుష్టత్వాన్ని, తన విగ్రహార్పితమైన స్థితిని, తన నీచ బతుకును వదిలిపెట్టింది. సోదర, అన్లెస్ యు లీవ్, ఐ లీవ్ మై ఓల్డ్ నేచర్ అండ్ లైఫ్. మన పాత జీవితాన్ని, పాత బతుకును వదిలిపెట్టకపోతే వీ కెనాట్ రీచ్ ద ట్రూ అండ్ ద లివింగ్ గాడ్. దేవుని దగ్గర రావాలంటే మన బతుకును, మన పాత జీవితాన్ని వదిలిపెట్టాలా. షీ లెఫ్ట్ మోయాబ్ అండ్ షీ కేమ్ టు బెత్లెహేమ్. ఆమె మోయాబును శాపగ్రస్తమైన స్థితిని వదిలిపెట్టింది. మోయాబు ఆశీర్వాదకర స్థలంలోకి వచ్చింది. ప్రియ సోదరి, నిన్ను పాపములోకి నెట్టే మార్గాన్ని వదులు. నిన్ను ప్రొవోక్ చేసే తాగు, జూదమాడు, లంచం తీసుకో, అన్యాయం చేయి, అక్రమం చేయి, చెడు మాటలు మాట్లాడు, చెడు జీవితం జీవించు. ఈనాడు మానవ జీవితం ఎంత దుర్బలమైందంటే ఈ యొక్క లోపలనే శరీరంలోనే ఇచ్చలు మానవుని ప్రేరేపించి పాపానికి నెడుతున్నాయి. యు లీవ్ దట్ నేచర్. ఆ స్వభావాన్ని వదులుకోలేవు. యేసుప్రభు దగ్గరికి వస్తే, యేసుప్రభు దగ్గర యూ హ్యావ్ టు కన్ఫర్స్ అండ్ కమిట్ యువర్ వే. 3 సంగతులు ఇక్కడ యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో,
మన పాపములను మనం ఒప్పుకొని ఎడలా ఆయన అనగా యేసుప్రభు నమ్మదగిన వాడు నీతిమంతుడు గనక మన పాపములన్నీ క్షమించి సమస్త దుర్నీతిని పవిత్రులుగా చేయను. యూ హ్యావ్ టు కన్ఫెస్ అండ్ యూ హ్యావ్ టు కమిట్ యువర్ వే. నీ పాపాలు ఒప్పుకొని నీ మార్గమును ఆయనకు అప్పగిస్తే గాడ్ విల్ కమాండ్ హిస్ హోలీనెస్ టు యూ. దేవుడు తన యొక్క పరిశుద్ధతను నీకు ఆజ్ఞాపిస్తాడు. యేసు రక్తపతి పాపాన్ని కడిగి పవిత్రులుగా చేస్తుంది. సోదరుడా, ఆర్ యు స్టిల్ ఇన్ ద డేంజరస్ జోన్? రెడ్ జోన్లో ఉన్నాము, జాగ్రత్త అని ప్రభుత్వము ఎంత ప్రకటిస్తుంది, అయినా ప్రజలు ఇంకా ఇంకా అలక్ష్యంగా ఉంటే కష్టం. లెట్ us కీప్ ది కమాండ్స్ గివెన్ బై ది గవర్నమెంట్. ప్రభుత్వం వారు ఇచ్చే, అయ్యా మీరు రెడ్ జోన్లో ఉండాలి, జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి, డిస్టెన్స్ పాటించండి, మీ చేతులు కడుక్కోండి, శుభ్రం చేసుకోండి. ఈ మాటలన్నీ బైబిల్లో ఉన్నాయి. ఏమిటి చూడండి, ఆ దేవుని యొక్క నీ యొక్క హృదయం, నీ చేతులు శుభ్రం చేసుకో. ఎందుకు? నీ చేతిలో పాపం ఉంది. యోబు భక్తుడు రాశాడు 11వ అధ్యాయం 14వ అధ్యాయంలో, నీ చేతిలో పాపం ఉండట చూచి ఆనాడే రాశాడు. యూ హ్యావ్ టు క్లీన్ యువర్ హ్యాండ్స్ టు బి కమ్ అవే ఫ్రమ్ ది కరోనా. కరోనా నీకు సోకకుండా నీ చేతులు కడుక్కుంటూ ఉండాలా? అయితే కరోనా కంటే భయంకరమైన పాపము నీ చేతిలో ఉంటే నీవు దేవుని చేరుకోలేవే. నీ చేతిలో పాపం ఉండట చూచి నీ విడిచిపెట్టాలా. రెండవది శుభ్రం చేసుకోవాలా. యేసు రక్తం ప్రతి పాపాన్ని కలుగుతుంది. రెండవది కింద వచ్చినప్పుడు, నీ గుడారంలో దుష్టత్వం అనగా హృదయంలో పాపం ఉంది, దాన్ని విడిచిపెడితే నీవు ధన్యుడవు, ధన్యురాలు అవుతావు. ఇది సింపుల్ గాస్పెల్. ఇవి సామాన్యమైన మాటలు సోదరులు. పాండిత్యం అవసరం లేదు, దీనికి ప్రలోభన అవసరం లేదు. ఒకవేళ ఇది మాకు కాదని ఒకవేళ నీకు ఒకలాంటి హెట్రెడ్నెస్ ఉంటుందేమో, అయితే కరోనా ఇంతకంటే ఇంకా ఎటువంటి స్థితికి మనం దిగజారుతాం. గాడ్ ఈజ్ విజిటింగ్ యూ, గాడ్ ఈజ్ విజిటింగ్ అస్. దేవుడు మనల్ని దర్శిస్తున్నాడు, నాట్ టు డెస్ట్రాయస్, మనల్ని నాశనం చేయడానికి కాదు. ఇకనైనా దుర్మార్గుడు వ్యక్తి ఇకనైనా సన్మార్గంలోకి వస్తాడా? తన పాపాన్ని వదిలిపెడతాడా? నిజదేవుని వైపు చూస్తాడా? సృష్టికర్తను తెలుసుకుంటాడా అని. ఎందుకనగా తండ్రి అయిన దేవుడు తన కుమారుని పంపి ఆయన్ని నీ కొరకు యజ్ఞం చేశాడు సోదరి, నీ కొరకే బలి చేశాడు సోదరుడా. ఆయన పాప నివృత్తి ఆయన శరీరం మీద మోపుకొని ఆయన పొలి యజ్ఞమైపోయి యాగమైపోయాడు. ఆ యాగాన్ని నీవు అంగీకరిస్తే నీ పాపాలు క్షమించబడతాయి. ఇట్ ఈస్ ఎ సింపుల్ గాస్పుల్. కనుక నీవు ఇశ్రాయేలు దేవుడిని యెహోవా రెక్కల కింద ఉన్నట్లుగా సురక్షితముగా వచ్చితివి కనుక నీకు బహుమానం కలుగును. ఈ సమయంలో ఎక్కడున్నా సరే నీవు దేవుని రెక్కల కిందికి రా. ఈ రెక్కలు నిన్ను కప్పుతాయి. ఎటువంటి మొహమ్మరి అయినా సరే యు విల్ బి ఇన్ ద సేఫ్ జోన్. నీవు కప్పబడతావు. దేవుని కృప, దేవుని కనికరము, దేవుని దయ, దేవుని వాత్సల్యం చేత కప్పబడతావు. రెండవది, దీస్ ఆర్ ద వింగ్స్ హు క్యారీ యూ. నిన్ను మోసుకొని పోతాయి. నీ భారములన్నీ, నీ దుఃఖములన్నీ, నీ రోగములన్నీ ఆల్ విల్ బి టేకెన్ బై గాడ్. దీస్ ఆర్ ద వింగ్స్ హు క్యారీస్. మూడవది, ఇవి స్వస్థపరిచే రెక్కలు. నీతి సూర్యుడు మీకు ఉదయించును, అతని రెక్కల కింద మీకు ఆరోగ్యం కలుగును. 4:2. ఇంకా వచ్చే వారం ఇంకా కొన్ని నూతన సంగతులతో ఈ కరోనా యొక్క మొహమ్మరి వ్యాపిస్తుండగా ఎలాగ మనము దేవుని కృపను పొంది వీటన్ని నుంచి తప్పించబడగలమో, నిత్యరాజ్యం పరలోకం స్వతంత్రించుకోగలమో, దేవునికి సమీపంగా రాగలమో, ఒకటే మాట, నీ దుర్మార్గుడు తన దుర్మార్గతను వదిలి మరి నా వైపు తిరుగుట వల్ల నాకు సంతోషం కలుగుతుంది. నా జీవం తోడు దుర్మార్గుడు నశించేది నాకు ఇష్టం లేదు. ఎందుకనగా చాలా మంది సోదర సోదరీమణులు కరోనా ద్వారా చచ్చిపోతుంటే ప్రార్థన చేస్తుండగా దేవుడు నాకు భారం ఇచ్చాడు. దేవా, మా సోదర సోదరీమణులు, మా దేశీయులు, మా ఇరుగు పొరుగు వారు, మా పట్టణస్థులు వితౌట్ నోయింగ్ ద ట్రూత్, సత్యము తెలుసుకోకుండా వారు చనిపోతున్నారే దేవా, వారిని కనికరించమని ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడి మాటలు చెప్పమని దేవుడు చెప్పాడు. సోదరుడా, ఇట్ ఈస్ అప్ టు యూ. ఇది బలవంతం లేదు. వీఆర్ ఇన్ ద డేంజరస్ జోన్. లెట్ us కమ్ టు ద డివైన్ జోన్. ఈ పరసంబంధమైన ఆ క్షేమకరణ స్థితిలోకి వద్దాం, స్థలంలోకి వద్దాం. అదే శిలువ. ఆ శిలువ దగ్గర ప్రభు చేతులు చాచాడు. నా జీవంతో దుర్మార్గుడు తన దుర్మార్గత నశించేది నాకు ఇష్టం లేదు. దేవుని ఇష్టం. నీ మనసు మార్చుకొని నీ పాపాలు వదిలిపెట్టి నీవు పరిపూర్ణత పొంది పాప క్షమాపణ పొంది నీవు, నీ కుటుంబం, నేను, మన కుటుంబాలు, మన దేశంలో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలా. ఈ కరోనా నుంచి ఎన్ని రాని కరోనా
ఎన్ని కీటకాలు రాని, ఎన్ని లోకస్టర్స్ రాని, ఎన్ని మిడతలు రాని, ఎన్ని ప్రలోభాలు రాని, ఎంత తుఫాన్లు రాని, యు ఆర్ బీ ఇన్ ద సేఫ్ జోన్. నీవు యెహోవా రెక్కల కిందకు వస్తే ఆ రెక్కలు నిన్ను కప్పుతాయి, ఆ రెక్కలు నిన్ను మోస్తాయి, ఆ రెక్కలు నీకు స్వస్థత కలిగిస్తాయి. ఆ రెక్కలు చాచి, ఆ చేతులు చాచి యేసు ప్రభు చిందించిన రుధిర ధారులందు నీ పాపాలు కడుక్కో, శుద్ధి చేసుకో. ప్రభు నిన్ను నీ కుటుంబాన్ని కాపాడును గాక. ఇది మా ప్రార్థన. ఈ దేశాన్ని స్వస్థపరచమని అహర్నిశాలు చేతులెత్తి ప్రార్థిస్తున్నాం. దేవా, లార్డ్, హీల్ అవర్ ల్యాండ్. మా దేశాన్ని స్వస్థపరచు, మా ప్రజలను కాపాడు, ఈ కరోనా నుంచి కాపాడమని మేము దేవుని ప్రార్థిస్తున్నాం. మరి ప్రత్యేకంగా ఈ యొక్క ప్రార్థనలు ఈ యొక్క రెవెన్యూ, ఈ యొక్క మెడికల్ డిపార్ట్మెంట్ కొరకే, పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ కొరకై, మరి శానిటరీ, మున్సిపల్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కొరకు ప్రార్థిస్తున్నాం. బికాస్ దే నీడ్ గ్రేస్. వారికి కృప అవసరం. వారు కూడా నిజమైన శక్తితో దేవుని పని చేయాలా. అదే సమయంలో వారు కూడా నిజమైన దేవుని తెలుసుకోవాలా. మన దేశం కాపాడబడును గాక. మన దేశము, మనందరం కూడా దేవుని యొక్క రెక్కల కింద సురక్షితంగా వద్దుము గాక. రావాలంటే మనం విడిచిపెట్టాలా మన దుర్మార్గతని, మన పాపాన్ని, మన నీచ బ్రతుకును, దేవునికి అయిష్టమైన వాటిని వదిలిపెట్టి దేవుని వైపు తిరిగితే యేసు ప్రభు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. మన పాపమును మనం ఒప్పుకున్నాడులా యేసు ప్రభు నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన పాపాలన్నీ క్షమించి సమస్త దుర్నీతి నుండి పవిత్రులుగా చేస్తాడు. నేడే నీవు దేవుని దగ్గరికి చేస్తావు. ప్రభు యేసుక్రీస్తు విశ్వాసముంచుము. నీవు సురక్షితంగా కాపాడబడి ఈ యొక్క కరోనా నుంచి, ఎటువంటి కీడు నుంచి తప్పించబడి మరి దేవుని రాజ్యం చేరుదుగాక. ప్రభు ఈ మాటలను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, యేసునామమున స్తోత్రములు. మా యొక్క జీవితంలో చూస్తే ఎంత క్షణభంగురమో నీ వాక్యం ద్వారా మేము చూచాము. మరి అంతలో కనపడి అంతలో ఆవిరేవి నీటి బొగ్గుతో సమానం. అయితే ఇలాంటి మా జీవితాల్ని మీరు ప్రేమించి ఆనాడు రూతుతో చెప్పినట్లుగా యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉన్నట్లుగా నీవు వచ్చితివి కనుక మాకెక్కడుంది సేఫ్టీ, మాకెక్కడుంది సెక్యూరిటీ? మేము నమ్ముకున్న డబ్బు, మేము నమ్ముకున్న జ్ఞానం, మేము నమ్ముకున్న వైద్యం, మేము నమ్ముకున్న రాజకీయ పలుకుబడి, మేము నమ్ముకున్న ప్రభుత్వాలు అహర్నిశలు పనిచేస్తున్నాయి, కానీ మాకు సెక్యూరిటీ లేదు. మానవ జీవితానికి సెక్యూరిటీ దేవుడి పాదాల దగ్గరనే, శిలవ చెంతనే ఉంది. ప్రభా, మా పాపాలు మోసినావు, మా రోగాలను భరించినావు. ప్రభా, మీ రెక్కలకు మోసే రెక్కలు, మీ రెక్కలు కప్పే రెక్కలు, మీ రెక్కలు స్వస్థపరిచే రెక్కలు, మీ రెక్కల కిందికి వచ్చి ఆశ్రయము పొంది, పాపక్షమాపణ పొంది, పవిత్ర సంతరించుకొని ఎటువంటి రోగములపైన, ఎటువంటి తెగుళ్ళపైన, ఎటువంటి అపాయాలపైన జయం పొంది, అంతేకాదు ఈ లోకాన్ని వదిలితే నిత్యరాజ్యం, మోక్షరాజ్యం, పరలోక రాజ్యం చేరినట్లుగా విన్న మా సోదర సోదరి మనందరికీ సహాయము చేసి ఘనత పొందమని యేసురాజు పేరిట ఎంతో వినయంతో మా దేశాన్ని కాపాడము, మా రాష్ట్రాన్ని కాపాడము, మా జిల్లాను, మా పట్టణాన్ని కాపాడము. ఆర్నిశాలు పనిచేసే ఈ డాక్టర్స్, నర్సెస్, ల్యాబ్ టెక్నీషియన్స్, ప్రభా, శానిటరీ డిపార్ట్మెంట్, మున్సిపల్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, టాప్ టు బాటం, రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరినీ కాపాడు. మా దేశాన్ని తండ్రి, మా ప్రజలందరికీ మేలు చేయమయ్యా. ఈ కరోనా నుంచి తప్పించము, ఈ యొక్క మిడతల దండు నుంచి తప్పించము, పంటలు నాశనం కాకుండా ప్రభు వాటిని దూరం చేయము. నీ వాక్యం సెలవుంది ప్రభు, అలాగ ఆజ్ఞాపించారు. మీకు స్తోత్రం. విన్నవారిని దీవించము, ఆత్మకార్యం చేయము. యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.